నిర్మల్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి నావాబ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు మరియు 420 హామీలకు తగిన నిధులు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆకుల కార్తిక్ విమర్శించారు. ముఖ్యంగా రైతు భరోసా మరియు వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించి కాలయాపన చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని నాయకులు పేర్కొన్నారు. తర్వాత అల్లికొల్లి అభివృద్ధికి హామీలు ఇచ్చి ఇవాళ రూలింగ్కి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్ని హామీలు ఇచ్చి ముఖ్యంగా 6 గ్యారెంటీల పేరుతో ఆ తర్వాత 420 హామీలతోని ఇచ్చి ఇవాళ ప్రజల్ని నిండుగా మోసం చేసింది. దాంట్లో భాగంగానే ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని నిలదీస్తుంది. ప్రజల తరఫున పోరాడతాం. ఖచ్చితంగా ఎప్పుడైతే అప్పుడు సీఎం హోదా లేకున్నప్పటికీ సీఎం అయిన ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రతిదీ చెప్పిండు. ఆ డిక్లరేషన్లను అనౌన్స్ చేయాలా. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పిండు, మరియు దివ్యాంగులకు ఇప్పటి వరకు పింఛన్ దిక్కులేదు. అదేవిధంగా భర్తలు కోల్పోయిన ఆడవారికి కూడా, వితంతువులకు కూడా మీకు పింఛన్ ఇవ్వలేని దుస్థితుల ఈ గవర్నమెంట్ ఉన్నది. మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు హామీలు ఏవైతే ఇచ్చిండ్రో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడతాం. లేని పక్షంలో మేము అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఎక్కడెక్కడ తహసీల్ ఆఫీసులు కానీ కలెక్టరేట్లను మేము ముట్టడి చేయడానికి కూడా వెనుకాడము. ఇప్పుడే చెప్తున్నాం ఈ వేదికగా, సీఎం గారు మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన 420 హామీలు ముఖ్యంగా 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసి, ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో అత్యవసరంగా పొందుపరిచి వాటికి బడ్జెట్ కేటాయించి వెంటనే ప్రజలకు న్యాయం చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.